హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం కంద పులుసు అయితే పెట్టుకుందాం. డిఫరెంట్గా, వెరీ టేస్టీ. ఎలా చేయాలి ఏంటి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. రండి తయారు చేసేసుకుందాం. రండి లిటిల్ కిచెన్లోకి వెళ్దాం, తయారు చేసేసుకుందాం డిఫరెంట్ కర్రీ. హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం కంద పులుసు అయితే పెట్టుకుందామండి. కంద అయితే ఇలాగైతే కట్ చేసుకోండి పీసుల కింద. తొక్కది చెక్కేసుకుని నీటిలోనే వేసుకోండి. కంద అయితే పీసులు కట్ చేసిన తర్వాత కర్రీ చేసేటప్పుడు అయితే ఇలా బౌల్లో వేసుకోండి. ఈరోజు మనం కంద పులుసు పెట్టుకుందాం. బాండ్లో అయితే పెట్టేసుకోండి. కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి కావాల్సినంత. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మనం ఇలా అయితే చక్రాల కింద అయితే కట్ చేసుకుందాం. డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా అయితే అన్నీ పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించుకోండి. మనం ఎప్పుడు కొంచెం పీసులు కట్ చేసుకుంటాం కదా, ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటాయి. ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, పీసులన్నీ కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, రెడ్ చిల్లీ సాస్, చూడండి. చింతపండు గుజ్జు అయితే నేను సంవత్సరానికి 5 కేజీలు అయితే తీసుకుని ఇలా గుజ్జు అయితే తయారు చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుంటాను. ఇలా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ అయితే తీసుకుని, ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టాను చూడండి. ఇలా ఒక స్పూన్ వేసుకుని ఇలా జ్యూసీ కింద అయితే వాటర్ వేసుకుని యాడ్ చేసుకుని బాగా మ్యాష్ చేయండి. పులుసు అంటే చింతపండు ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. బాగా కుక్ చేసుకుందాం. కర్రీ అయితే బాగా కుక్ అయిపోయింది. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. ఒక స్పూన్ తేనె ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే కిప్ చేయొచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర నీట్గా కడిగేసుకుని 2 సార్లు వేసేసుకోండి. కంద పులుసు అయితే రెడీ అయిపోయింది. వెరీ టేస్టీ. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. చూడండి ముక్క కూడా బాగా కుక్ అయిపోయింది.
వావ్, చాలా స్మూత్గా చాలా బాగుంది. టేస్ట్ అయితే చూసేద్దాం. చాలా బాగా కుక్ అయిందండి. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరిగా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తేనె బాగుంది, నెయ్యి కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.